హాయ్ అండి అందరికీ. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, అమ్మవారికి అయితే ప్రసాదాలు రెడీ చేసుకుంటాం కదా. శ్రావణ శుక్రవారాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం అయితే ఎలా చేయాలో చూద్దాము. దానికోసం అయితే ముందుగా ఒక 1 అవర్ ముందు బియ్యం అయితే నానబెట్టుకున్నాను. అలాగే పాలు హీట్ చేసుకుని బాయిల్ అయిన తర్వాత ఈ బియ్యాన్ని అయితే వేసి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. దీనికి దలసరి గిన్నె అయితే బెటర్గా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఆ పాలన్నీ ఇంకిపోయిన తర్వాత మధ్య మధ్యలో పాలు పోస్తూ ఉండాలి. అన్నీ ఒకేసారి కాకుండా ముందుగా పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ పాలు కొంచెం కొంచెంగా పోస్తూ ఉండండి. ఓన్లీ పాలతోనే ఉడికితే పరమాన్నానికి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే రైస్ బాయిల్ అయిపోయింది, బెల్లం అయితే వేస్తున్నాను. బాగా కలిగి పెట్టండి. బెల్లం కూడా కరిగిన తర్వాత యాలకుల పౌడరు, అలాగే జీడిపప్పు, వేయించుకున్న జీడిపప్పు, ఇందులోనే ఎక్కువ నెయ్యి వేసి ఒకేసారి వేసేస్తున్నాను నెయ్యి కూడా. అంతేనండి, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.